శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియో సిరీస్లో పంచమహాపురుష యోగాల గురించి తెలుసుకుంటూ ఈ వీడియోలో రుచక యోగం గురించి తెలుసుకుందాం. అసలు రుచక యోగం అంటే ఏంటి? ఏ గ్రహం వల్ల ఏర్పడుతుంది? అవి ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారు? ఒక ఉదాహరణ జాతకం. ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. రుచక యోగము కుజగ్రహం వల్ల ఏర్పడుతుంది. కుజుడు తన స్వక్షేత్రాలలో కానీ లేదా ఉచ్చక్షేత్రంలో కానీ ఉండి అది కేంద్ర స్థానాలు అయితే లగ్నం నుంచి కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 ఇక్కడ ఉంటే అప్పుడు రుచక యోగం ఏర్పడుతుంది. అంటే కుజుడు స్వక్షేత్రాలలో లేదా ఉచ్చక్షేత్రం వృశ్చికం, మేషం లేదా మకరం వీటిల్లో ఉండి అవి లగ్నం నుంచి కేంద్ర స్థానాలు అవ్వాలంటే 1, 4, 7, 10 అయితే అప్పుడు రుచక యోగం ఏర్పడుతుంది. మరి రుచక యోగం ఉన్న వాళ్ళు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారని చూసుకుంటే అధికార స్థాయి ఉద్యోగాలు చేసేదానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఉన్నత స్థాయి అధికార స్థాయి ఉద్యోగాలు లేదా టాప్ పొజిషన్స్లో ఉండడానికి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకంటూ గుర్తింపు ఉంటుంది. నేషన్ వైడ్, వరల్డ్ వైడ్ ఏదో విధంగా గుర్తింపు లభిస్తుంటే ధైర్యవంతులుగా ఉంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అధికారం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూములు కలిగి ఉంటారు. శరీర దారుఢ్యం అంటే ఫిజికల్ ఫిట్నెస్, అది కండలు కావచ్చు, యోగా కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ శరీరాన్ని ఎలా అయినా కరెక్ట్గా ఉంచుకోగలుగుతారు. మగవాళ్ళైతే ఫిట్గా, ఆడవాళ్ళైతే నాజుగ్గా ఉండడం, ఈ విధంగా శరీర దారుఢ్యం కలిగి ఉంటారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. మిలిటరీలో ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, క్రీడాకారులుగా ఉండొచ్చు, లేదా ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా టాప్ పొజిషన్స్లో ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. రాజకీయాల్లో ఉంటే మాత్రం ఉన్నత స్థాయిలోనే ఉంటూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి రుచక యోగం ఉన్నవారికి. కానీ ఇవే రిజల్ట్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉండవు. డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఒక 3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా రుచక యోగం ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉంది వాళ్ళకి అన్నది చూద్దాం. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఎటువంటి రికగ్నిషన్స్ కలిగాయి అనేది ఉదాహరణ జాతకం ద్వారా చూద్దాం. మొట్టమొదటిది ఐశ్వర్య రాయ్ గారి జాతకము. ఉదాహరణ జాతకం. ఐశ్వర్య రాయ్ గారి జాతకం అమితాబ్ బచ్చన్ గారి కోడలు, అభిషేక్ బచ్చన్ గారికి వైఫ్. ఆవిడది తులా లగ్నము. కుజుడు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండి వృషక యోగం అనేది ఫామ్ చేశాడు ఆవిడకి. సో, ఆవిడ కుజ మహాదశలో ఎటువంటి ఫలితాలు అనుభవించారంటే కుజ మహాదశ 1998 నుంచి 2005 వరకు ఉంది. దాని ముందు కుజ మహాదశ ముందు చంద్ర మహాదశలో ఆవిడ ఆల్రెడీ ఈ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం, అందులో గెలవడం ఇవన్నీ జరిగాయి. ఎందుకంటే కుజుడు తన చతుర్థ దృష్టితో కర్కాటకాన్ని చూస్తున్నాడు. సో, మొత్తం చంద్రమహాదశలో ఎక్కువగా తనకంటూ కొంత గుర్తింపు వచ్చింది. 1998లో ఎప్పుడైతే కుజ మహాదశ మొదలైందో సినిమా ఇండస్ట్రీలోకి రావడం, సినిమాలో హిట్స్ కొట్టడం 1998లో అనుకుంటా 'జీన్స్' అనేది ఏదో రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత రకరకాల అవార్డ్స్ తీసుకున్నారు. మెమోరియల్ బెస్ట్ యాక్టర్స్ అవార్డ్ అనేసి రాజీవ్ గాంధీ పేరున ఒక అవార్డు. చాలా డిఫరెంట్ అవార్డ్స్ తీసుకున్న కుజ మహాదశలో ఎక్కువగా గుర్తింపు లభించిందని చెప్పుకోవచ్చు ఐశ్వర్య రాయ్ గారికి. రుచక యోగం ఏర్పడడం వల్ల. ఇక నెక్స్ట్ తీసుకుంటే నరేంద్ర మోడీ గారి జాతకం. మన భారతదేశ ప్రధానమంత్రి ఆయన జాతకం తీసుకుంటే వృశ్చిక లగ్నంలో కుజుడు ఉండి స్ట్రాంగ్‌గా ఈ రుచక యోగం ఏర్పడింది. సో, ఆయనకి కుజ మహాదశ 2021లో మొదలైంది. దాని ముందే ఆల్రెడీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. దానికి ముందు గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో, రుచక యోగం ఏర్పడడం వల్ల ఇంకాస్త టాప్ పొజిషన్స్‌లోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు ఆయన. అంటే ఆయన కుజ మహాదశ అంతా పీఎంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ టర్మ్ అంతా పీఎంగా ఉంటే కుజ మహాదశ మొత్తం కంప్లీట్ అవుతుంది. 21లో మొదలైంది 7 ఇయర్స్ అంటే 28 వరకు ఉంటుంది. సో, కుజ మహాదశలో చాలా బాగా అనుభవించారు ఆయనని చెప్పొచ్చు 2021. దాని ముందు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండడం. ఎందుకంటే లగ్నంలో కుజుడు, చంద్రుడు కలిసి ఉన్నారు. సో, చంద్రమంగళ యోగం ఏర్పడింది. సో, చంద్రుడి దశలో కూడా ముఖ్యమంత్రిగా ఉండి మంచి పొజిషన్‌లోకి వెళ్ళడం అన్ని విధాలుగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు నరేంద్ర మోడీ గారికి. ఇంకొక జాతకం ఉదాహరణ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆయనది మేష లగ్నము. లగ్నంలో కుజుడు సొంతింట్లో ఉన్నాడు. రుచక యోగం ఏర్పడింది. రవిది గ్రహం ఉచ్చలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో, ఈయన కూడా సీఎంగా చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 3 జాతకాలు ఉదాహరణ తీసుకోవడం జరిగింది రుచక యోగానికి.
ఒకటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఐశ్వర్య గారిది, 2 రాజకీయాలకు సంబంధించిన మన ముఖ్యమంత్రి గారిది, మన ప్రధానమంత్రి గారిది. వీళ్ళందరికీ రుచక యోగం అనేది ఉంది. టాప్ పొజిషన్స్‌లో ఉన్నారు. ఉన్నత స్థాయి పొజిషన్‌లో ఉన్నారు. ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. వాళ్ళకంటూ ఒక గుర్తింపు లభించిందని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో రుచక యోగం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నన్ను జ్యోతిష్యం కోసం కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారో, కన్సల్ట్ తీయాలి అనుకుంటున్నారో, ఈ కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా కన్సల్ట్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు కూడా ఈ కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ ద్వారా నన్ను కన్సల్ట్ చేయండి. జ్యోతిష్యం కన్సల్టేషన్స్ కావచ్చు, జ్యోతిష్యం నేర్పించే విధి కావచ్చు, ఏదైనా ఆన్‌లైన్‌లోనే తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో నారాయణ.